దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హిండాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదాని ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్స్ కి సంబంధించి తమ విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే సార్ ఇద్దరికి. ముందుగా రాజేంద్ర గారితో మాట్లాడదాం. సార్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్లు చూస్తే గనక 23,000 దగ్గర ఊగిసలాడింది. మళ్ళీ హైయర్ లెవెల్స్ దగ్గర అమ్మకాలు జరిగాయి. సో ఇప్పుడు నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండొచ్చు అంటారు సార్ రాజేంద్ర గారు? ఐ థింక్ నిన్న మనం చూసామండి, థర్స్డే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంటుంది. దానిలో స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 23,000 దగ్గర ప్లే చేసింది. ఎందుకంటే ఇనిషియల్లీ 23,200 దగ్గరికి వెళ్ళినప్పటికీ క్లోజింగ్ లో 200 పాయింట్స్ కూడా గివ్ అప్ చేయడం చూసాం. సో దీనికి ప్రధాన కారణం మనకి స్వింగ్ లో అంటాం. ఏదైతే 3rd ఫిబ్రవరి రోజు లో ఫామ్ అయిందో 23,222 అంటే బడ్జెట్ మన ఢిల్లీ ఇన్ఫాక్ట్ బడ్జెట్ తర్వాత ఏదైతే లో ఫామ్ అయిందో ఆ లో ఇప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది. సో అదే నిన్న మనకి రావటం చూసాం 23,235 ఏదైతే ఉందో. సో ఈ నేపథ్యంలో మనకి డౌన్ సైడ్ సపోర్ట్ 22,800 దగ్గర ఉన్నప్పటికీ రెసిస్టెన్స్ పాయింట్ కూడా నియర్ టు 23,200 ఆ లెవెల్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మేబీ 23,595 ఏదైతే 200-డే మూవింగ్ యావరేజ్ ఉంటుందో అది కూడా ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక టైట్ రేంజ్ లో నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ రేంజ్ 22,800 నుంచి 23,600 మధ్యలో. బట్ డెఫినెట్లీ సెల్ ర్యాలీస్ అనేది మనం అవలంబించాలి ఇక్కడ, ఎందుకంటే ఎవ్రీ రేంజ్ లో మనకి సెల్లింగ్ అనేది రావటం చూస్తున్నాం. బట్ బ్యాంక్ నిఫ్టీకి భిన్నంగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ప్రాబ్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పొచ్చు కంపేర్ టు నిఫ్టీ. రీజన్ ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ లో 48,000 రావటం చేసాం. ఇన్ఫాక్ట్ 47,900 మొన్నటి లో నిఫ్టీ ఎప్పుడైతే ఒక క్రాక్ వచ్చిందో బ్యాంక్ నిఫ్టీ 48,800 దాకా రావటం చేసాం. అంటే స్టిల్ 1,000 పాయింట్స్ పైనుంచే సపోర్ట్ పాయింట్ తీసుకుని అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో బై టైప్ స్ట్రాటజీని అవలంబించాలి. మేబీ ఒక 300 to 500 పాయింట్స్ కరెక్షన్ వచ్చిందంటే కనుక దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ బై అండ్ 48,500 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ర్యాలీ కంటిన్యూ అయింది బ్యాంక్ నిఫ్టీలో అంటే కనుక మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 50,500 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఓకే సార్. సార్ ప్రసాద్ గారు కాలర్ ఉన్నారు సార్ కరీంనగర్ నుంచి. కిషన్ గారు కాల్ చేస్తున్నారు. కిషన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం చెప్పండి. నేను మొన్న యూనివర్సల్ కేబుల్ లాంగ్ కోసం తీసుకున్నా, బాగా తగ్గింది సార్. ఏమన్నా యావరేజ్ చేసుకోమంటారా సార్ లాంగ్ కోసం? ఇంకొకటి అమెరికా కాటన్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇప్పుడు యూనివర్సల్ కేబుల్ లాంటిది చాలా చిన్న కంపెనీ కదండి, ఎందుకు కొన్నారో నాకు తెలియదు. అంటే ఈ టైంలో మార్కెట్ లో ఇలా అనిశ్చితి ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఇన్వెస్టర్ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ సమయంలో లార్జ్ క్యాప్ లో కొన్న ప్రాస్పెక్ట్స్ స్మాల్ క్యాప్ ఉండవు. అది కూడా లాంగ్ కోసం అంటే ట్రేడింగ్ కోసం కనుక తీసుకుంటే కనుక నా ఉద్దేశం ప్రకారం మంచి పద్ధతి కానే కాదు. అమ్మేయాలంటే ఉంచుకోకూడదు. లాస్ట్ లో ఉన్నారో లాభం ఉన్నారో పక్కన పెడితే దీనికన్నా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కొనడం మంచిదండి. ఎందుకంటే మిడ్ క్యాప్ యొక్క ప్రపంచం అంతా దాదాపు అయిపోయింది. నిన్నటితో చూస్తే కనుక దాదాపుగా మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ లాస్ట్ 1 year రిటర్న్స్ చూస్తే కనుక ఈక్వల్ గా ఉంటాం. కొద్దిగా మిడ్ క్యాప్ కన్నా లార్జ్ క్యాప్ బాగుంటాం. 2 years నుంచి మిడ్ క్యాప్ డామినెన్స్ ఉండి అది ఎండ్ అయిపోయిన ఈ సమయంలో రాబోయేటువంటి సంవత్సరం పాటు లార్జ్ క్యాప్ హవా నడుస్తుంది. అందులో కనీసం క్యాపిటల్ వల్ల భద్రంగా ఉండే అవకాశం ఉంటుంది. సో మై అడ్వైజ్ ఇస్ ప్లీజ్ ట్రై టు స్టే అవే ఫ్రమ్ ట్రేడింగ్. ఇలాంటి చిన్న చిన్న కంపెనీలు కొనకండి. పెద్ద కంపెనీలు కొనుక్కొని ట్రేడింగ్ చేయాలనుకుంటే పెద్ద కంపెనీలు చేసుకోండి, కానీ చిన్న కంపెనీలో వీలైనంత వరకు చేయకండి. ఓకే సార్. సార్ రాజేంద్ర గారు కాలర్ ఉన్నారు సార్. నెక్స్ట్ విజయ్ భాస్కర్ గారు. హలో అండి. హలో నమస్తే సార్. నేను నాటకో ఫార్మా 15 చెప్పున 2,000 షేర్ తీసుకున్నా. నేను అమ్మేయమంటారా ఉంచుకోమంటారా? కొన్నది టాప్ ఆఫ్ ద హిల్ అంటామండి. సో 1680 ఆల్ టైమ్ హై అండ్ ఆ స్టాక్ మనం గమనిస్తే కనుక 760 నుంచి ర్యాలీ వచ్చి ఆల్మోస్ట్ 1620, 1630 దాకా వెళ్ళటం చూసాం. సో ఎప్పుడు కూడా టాప్ లో కొన్ని ఆల్మోస్ట్ నియర్ టు ద బాటమ్ అంటే డబల్ బాటమ్ ఒకవేళ వచ్చిందంటే కనుక 780 లో ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి. సో కరెంట్లీ 890 రూపీస్ ఉంది. నా ఉద్దేశంలో అయితే హోల్డ్ చేయండి. బట్ అగైన్ 1550 మీ ప్రైస్ రాకపోవచ్చు ఇమీడియట్లీ. దీని రేంజ్ అనేది ఇప్పుడు ప్రాబ్లీ 750 నుంచి 1200 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో నిన్న మనం చూసాం బికాస్ ఆఫ్ ద రిజల్ట్ 20% కరెక్ట్ అయింది నిన్న సింగిల్ డేనే. అగైన్ ఈ రోజు కూడా ఒక 8 to 10% కరెక్ట్ అవటం చూస్తున్నాం. సో ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయండి. బట్ అగైన్ 1150, 1200 వస్తే కనుక నాట్కోలో ఎగ్జిట్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చార్ట్ చెప్తుంది. ఓకే సార్. ప్రసాద్ గారు నెక్స్ట్ కాలర్ ఉన్నారండి జయపాల్ రెడ్డి గారు. హలో అండి. హలో మేడం, సార్ తో మాట్లాడండి.
సార్ అది దామోదర్ ఇండస్ట్రీ అండ్ విశాల్ మెగా మార్ట్ ఉంది. దామోదర్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 65 రూపీస్ లో తీసుకున్నాను, చాలా లాస్ లో ఉంది సార్. అది విశాల్ మార్ట్ కూడా 90 రూపీస్ లో తీసుకున్నాను. అంటే ఈ కంపెనీ అది కొత్త కంపెనీ అండి, దీని గురించి యాక్చువల్ గా చెప్పడానికి ఫండమెంటల్ డేటా పెద్దగా ఉండదు. అందుకని నేను ఆన్సర్ చేయటం కన్నా కూడా టెక్నికల్ గా చూస్తే కనుక ఎలా ఉంటుంది, రాజేంద్ర గారు చెప్తేనే బాగుంటుంది. రాజేంద్ర గారు ప్రాబ్లీ కెన్ టేక్ దిస్ క్వశ్చన్. ఐ థింక్ దామోదర్ ఇండస్ట్రీస్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ 36 రూపీస్ ఉందండి. సో మీరు అన్నట్టు ప్రైస్ డిస్కవరీ అనేది దీనిలో ఇంకా ప్రాబ్లీ ఐ థింక్ జరగలేదని చెప్పాలి. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ మేబీ వెరీ థిన్లీ ట్రేడెడ్. ఇన్ఫాక్ట్ మనకు వాల్యూమ్ చూసినా కూడా పర్ డే 5,000 10,000 కన్నా వాల్యూమ్స్ జరగవు. సో ఇలాంటి స్టాక్స్ లో ఐ డోంట్ థింక్ ఇట్స్ అడ్వైజబుల్ టు హోల్డ్ ఆన్ అండి. బట్ ఏదైనప్పటికీ మీరు ఆల్రెడీ స్ట్రక్ అయ్యారు కాబట్టి ఈ స్టాక్ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయమనే సజెషన్. ప్రాబ్లీ 44 నుంచి 48 మధ్యలో రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఉంటుంది. సో అక్కడ ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. ఒకవేళ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఐ థింక్ కొద్దిగా లోవర్ లెవెల్స్ లో అరౌండ్ 29 దగ్గర స్టాప్ లాస్ కూడా ఇట్స్ సజెస్టబుల్. సో ఎప్పుడు కూడా చిన్న స్టాక్స్ లైక్ మోర్ దాన్ లెస్ దాన్ 40-50,000 పర్ డే ట్రేడ్ అయ్యే స్టాక్స్ లో డెఫినెట్లీ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అని నా సజెషన్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ప్రసాద్ గారు. పద్మ గారు కాల్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. హలో అండి. హలో అండి, నమస్తే. మీరు ఎంఆర్ఎఫ్ అండ్ కేజ్ ఇండస్ట్రీ స్పేస్ ప్రైసెస్ తెలుసుకుందామని చేశారండి. ఎందుకంటే అది లోయర్ వాల్యూస్ ని టచ్ అయింది. సో ఎంతలో తీసుకోవచ్చు ఫ్రెష్ ఎంట్రీ చేయాలి? మీరే తీసుకోండి. మార్కెటింగ్ కాల్స్, ట్రేడింగ్ కాల్స్ అన్ని ఐ థింక్ యూ షుడ్ టేక్. యా షూర్. సో పేజ్ ఇండస్ట్రీస్ ప్రాబ్లీ మీకు లాస్ట్ 6 months to 1 year డేటా వెళ్ళి చూస్తే కనుక ఇట్ డింట్ ఫాల్ మచ్ అండి. సో ఎందుకంటే మనకి రేస్ కూడా అంతే స్టీప్ గా ఉంటుంది. ఈ స్టాక్ ర్యాలీ అనేది ప్రాబ్లీ మేలో లాస్ట్ ఇయర్ మేలో 3,400 నుంచి స్టార్ట్ అయ్యి 34,000 నుంచి స్టార్ట్ అయ్యి 48,000 దగ్గర టాప్ అవుట్ అయింది. సో అన్ని మిడ్ క్యాప్స్ లాగే ఈ స్టాక్ కూడా పర్సన్ చూస్తున్నాం. నా ఉద్దేశంలో ఇది 38,300 కిందనే వరీ పాయింట్ ఉంటుంది. సో అక్కడ వరకు ఇట్ క్యాన్ కరెక్ట్ ఆల్సో. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి స్టాక్స్ ఏంటంటే డెఫినెట్లీ ఇన్స్టిట్యూషన్ ప్లే అది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. 1 year టైం ఫ్రేమ్ మీరు ఉంటే కనుక ఇన్ఫాక్ట్ 38,000 ఆర్ 37,500 వస్తే కనుక ఫర్దర్ గా 1 year టైం ఫ్రేమ్ ఉంటే షుడ్ యాడ్ అనే నా సజెషన్ పేజ్ ఇండస్ట్రీస్ కి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శివకుమార్ గారు. హలో అండి. హలో మేడం, మార్నింగ్ అండి, మాట్లాడండి. నాకు 2 షేర్స్ ఎన్సీసీ ఒకటి విష్ణు ప్రకాష్ హోల్డ్ చేయాలా? ఎన్సీసీ ఒకటి రెండోది ఏదన్నారండి? ప్రకాష్ సరే ఎన్సీసీ చెప్తారండి. ఎన్సీసీ గురించి అయితే లక్షణంగా ఉంచుకోవాలి. రాబోయే రోజుల్లో అంటే ఇక నెక్స్ట్ 1 year లో ట్రంప్ ఒకవేళ ఏదైనా రకరకాల దుందుడు చర్యలు చేపట్టినా కూడా ఎన్సీసీ మీద ఇంపాక్ట్ పడే అవకాశం చాలా స్వల్పం కాబట్టి దాని మనకు వచ్చిన నెగిటివ్ లేదు. పైగా మీరు ఆల్రెడీ కొనుక్కుని ఉన్నారు కాబట్టి ఎన్సీసీలో ప్రస్తుతం ఉన్న ప్రైస్ కన్నా కనీసం 50% తేలిగ్గా అప్రిసియేషన్ ఛాన్స్ ఉన్నది. అది మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో ఉండటం ఒక్కటే నెగిటివ్ తప్పితే అదర్వైజ్ నథింగ్ ఈస్ బ్యాడ్ ఇన్ దట్ కంపెనీ. ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న డేటానే కనుక చూసినట్లయితే సేల్స్ పెరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 22,500 ఇప్పటి వరకు హిస్టారికల్ గా హైయెస్ట్ సేల్స్ 2024 డిసెంబర్ లో. మార్జిన్స్ చూస్తే కూడా కొద్దిగా దగ్గర 3.86 అలా 3.73. అది మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో కొద్దిగా మార్జిన్ కాంప్రమైజ్ అవ్వడం మన వాస్తవమే కానీ కంగారు పడవలసిన విషయం కానే కాదు. అందువల్ల ఎన్సీసీ కంఫర్టబుల్ గా మీరు ఉంచుకోవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు అశోక్ కుమార్ గారు. హలో అండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. హలో నమస్తే, చెప్పండి అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. నా దగ్గర కెనరా బ్యాంకు, పిఎన్బి, మహా బ్యాంకు, తర్వాత బిఈఎల్, బిహెచ్ఎల్ ఇవి ఉన్నాయి సార్. బ్యాంకు గురించి చెప్పాలంటే మీరు చెప్పిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చెప్పారు. మీరు ఒక దైవ చింతన, దేవుడి మీద భక్తి కనుక ఉన్నట్లయితే దేవుడిని ఎలా పూజిస్తారో ఈ కంపెనీలు కూడా అంతే భక్తితో పూజించవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సెక్టర్ కు ఉన్నటువంటి అవకాశాలు మిగతా ఏ సెక్టర్ కి ఉండవండి రాబోయే నెక్స్ట్ 1 year లోపల. అంటే ఇంట్రెస్ట్ రేట్ సైకిల్స్ లో మన 1/4% తగ్గించారు. అది ఇంకొక 1/4%, 0.5% ఎలాగూ తగ్గించడం తప్పదు. ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఒక 1/4% కనుక తగ్గితే దాని మూలంగా వచ్చే లాభం ఎంత అంటే మనం అంతకుముందు ఒకసారి ఎపిసోడ్ లో కూడా చెప్పడం జరిగింది మన ప్రోగ్రామ్ లో. 0.25% తగ్గితే దాదాపుగా వాళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీస్ 3.75% నుంచి 4% పెరుగుతాయి. అదే 0.5% తగ్గితే 7% పెరుగుతాయి. వాళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీస్ ఎంత చూస్తే బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తం కలిపి కూడా 43 లక్షల కోట్లు ఉంటే ఈ ఆలోచించుకున్న 4% అంటే 1,60,000 కోట్లు, 7% అంటే 3 లక్షల కోట్ల దాకా పెరిగే అవకాశం ఉంటుంది. దానితో బ్యాంకులకి ఎక్స్ట్రా లోన్లు ఇవ్వకపోయినా
కొత్తగా డిపాజిట్లు పుట్టకపోయినా ఆటోమేటిక్ గా వచ్చి లాభం వచ్చి వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో పడిపోయే అవకాశం ఉన్నప్పుడు బ్యాంకుల గురించి మీరు ఒక్క నిమిషం కూడా కంగారు పడక్కర్లా. కాకపోతే ఇవాళకి వాళ్ళ రేటు పెరిగితే బాగుంటుంది అని కోరుకున్నా పెరగదు, కొద్దిగా టైం పడుతుంది. కానీ టైం పెట్టినా కానీ గ్యారంటీగా పెరిగే ఏంటి అంటే బ్యాంకింగ్ సెక్టర్ షేర్స్, అందువల్ల కంగారు పడక్కర్లేదు. ఇంకో 2 కంపెనీలు చెప్పారండి మీరు. యా, బిహెచ్ఎల్ ఎవరు చెప్పారు సార్? పిఎన్బి, మహా ఇవన్నీ చెప్పారు. అవును, బిఈఎల్ బిహెచ్ఎల్ అన్నారు. బిహెచ్ఎల్ కనుక చూసినట్లయితే ఇది యాక్చువల్ గా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో ఉన్నటువంటి మేజర్ కంపెనీ అండి. ఇది కూడా తగ్గకూడదంత తగ్గింది. ఇప్పుడు మీ మార్కెట్ లో స్క్రీన్ మీద చూపిస్తాను డేటా కూడా దీని గురించి. 2024 డిసెంబర్ కూడా రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ట్రైలింగ్ 12 months చూస్తే 27,000 కోట్లు సేల్స్ ఉండటం, అదే సమయంలో దాని యొక్క ఎబిటా అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ డిప్రిసియేషన్ చూస్తే 16,010 కోట్లు ఉండటం. ఇప్పుడు చూస్తే దాని యొక్క పిఈ రేషియో చూస్తే చాలా ఎక్కువ కనపడుతుంది. కానీ రాబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూము గ్యారంటీగా హెల్ప్ చేసే కంపెనీలో ఇది ఒకటి ప్రభుత్వ రంగ సంస్థ. అందువల్ల దీనిలో నా లెక్క ప్రకారం ఇంకా 40% అప్ సైడ్ ఉంది. ఇది కూడా కంగారు పడక్కర్లేదు. రాజేంద్ర గారు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో బలమైన స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు? మార్కెట్ ఈ టైంలో ఏ స్టాక్ ని స్పేర్ చేయట్లేదండి. సో అలా మనం చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ సెల్లింగ్ కి గురవుతున్నాయి. ఇన్ఫాక్ట్ మల్టీ మంత్ లోస్ దగ్గరికి వస్తున్నాయి. సో స్టాక్ పికింగ్ ఇప్పుడు ఎలా ఉండాలి అంటే కనుక ప్రాబ్లీ ఒక స్టాక్ సే 100 రూపీస్ నుంచి 200 రూపీస్ డబుల్ అయింది అనుకుందాం లాస్ట్ 1.5 year లో. సో ఏది ఎక్కువ తక్కువ పడిందో ఆ స్టాక్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చార్ట్స్ పరంగా కూడా మనకి చెప్తుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ లైన్ లోనే మనం తీసుకుంటే కనుక కోటాక్, హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్ ఆర్ మేబీ బజాజ్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఇవి కూడా ఎక్కువ రిట్రేస్ అవ్వట్లేదు. సో ఆ స్టాక్స్ ని సెలెక్ట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఇన్ కేస్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లోనే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లోనే మనం సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక వీ షుడ్ టోన్ డౌన్ ద ఎక్స్పెక్టేషన్. సో ఫస్ట్ థింగ్ మనకి 20% కన్నా ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ సంవత్సరం మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో. సెకండ్ థింగ్, ఏ ప్రైస్ పాయింట్ వరకు మనకు కంఫర్ట్ ఉంటుందో అది చూసుకుని మనం కొనాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాక్ తీసుకుంటే కనుక ఎన్సీసీ స్టాకే తీసుకుందాం. సో 360 రూపీస్ నుంచి 196 దాకా పడుతుంది విషయం. సో వితౌట్ ఎనీ రీజన్ ఆర్ వాట్ ఎవర్ బ్యాడ్ న్యూస్ ఎక్కడా లేదు ఆ స్టాక్ కి. ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ స్టాక్స్ అలానే కరెక్ట్ అయింది. సో దానికి మేజర్ సపోర్ట్ మనం వెళ్ళి చూస్తే కనుక దాని ర్యాలీ స్టార్ట్ అయింది 165 నుంచి. సో ప్రాబ్లీ అదొక గ్రేట్ సపోర్ట్ అని అనుకోవచ్చు మనం. సో 190 నుంచి 160 వరకు కొనాలి అనుకుంటే కనుక ఆ స్టాక్ ని షుడ్ ట్రై టు ఇన్వెస్ట్. సిమిలర్లీ జొమాటో కూడా 303 నుంచి ఆల్మోస్ట్ 216 దగ్గర ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. దీనికి ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 180 దగ్గర ఉంది. అలా మనకి కావాల్సిన స్టాక్ ని ఏ ప్రైస్ పాయింట్ వరకు కొనాలో సెలెక్ట్ చేసుకుని అది ముందే మనం పేపర్ లో రాసుకుని పెట్టుకుంటే కనుక ఒక కంఫర్ట్ అనేది ఉంటుంది మనకి. అండ్ రేపొద్దున మార్కెట్ నిజంగా ఇంకా ఇక్కడి నుంచి కూడా పడి 160 ఎన్సీసీ లాంటి 165, 170 వచ్చినా కూడా ఫియర్ అనేది ఉండదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అండి. రిస్క్ అప్టైట్ ని బట్టి రిస్క్ టేకర్స్ అయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రిస్క్ తీసుకొని ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ సెలెక్ట్ లార్జ్ క్యాప్ అని మా సజెషన్. ఓకే సార్, కాలర్ ఉన్నారు కాకినాడ నుంచి అరుణ గారు. హలో అండి. హలో అండి, నమస్తే. నమస్తే. ఆకోజో ఇండియా అండ్ ఇండిగో పెయింట్స్ 3375 అండ్ 1300 ప్రైస్ రేంజ్ లో ఉన్న ఇండిగో పెయింట్స్ ఒక 20-50 షేర్స్ అలా. సో యావరేజ్ చేసుకోవచ్చా అండి? అంటే ఆకోజో ఇండియా 2 పడుతున్నాయి షేర్లు పట్టడం అనేది ఒక ఇండిగో పెయింట్స్ కింద దీనికి ఒక్కదానికే కాదు, అన్ని మార్కెట్ లో అన్ని షేర్లు తగ్గుతున్నాయి. 5 సంవత్సరాల పాటు తగ్గడం అనేది తెలియకుండా పెరిగి వచ్చిన మార్కెట్ లో ఇప్పుడు కొద్దిగా పాజ్ కొద్దిగా డౌన్ ఫాల్ కూడా ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు మనకి ఇష్టం లేకపోయినా కంటిన్యూ అవుతుంది. లేకపోతే ఇండిగో పెయింట్స్ గురించి చెప్పాలంటే మీకు అందులో అడ్వాంటేజ్ ఏంటంటే అందులో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎవరు కూడా మీరు నేను భయపడినట్లుగా రేటు తగ్గితే కంగారు పడరు, శుభ్రంగా ఉంచుకుంటారు. యావరేజ్ చేస్తారు అంటే యావరేజ్ చేయకపోవచ్చు, ఎందుకంటే డబ్బు వచ్చినప్పుడు మంచి కంపెనీలో కొనాలి. దీనికన్నా ఎక్కువ తగ్గిన కంపెనీ ఉంటే ఆ కంపెనీ కొనుక్కోవాలి, కానీ ఈ కంపెనీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. పైగా మీరు కొన్న తర్వాత కంపెనీలో రిజల్ట్స్ వస్తూ ఉంటే ఆ రిజల్ట్స్ ఒక కంటితో కనిపెడుతూ ఒకవేళ రిజల్ట్స్ బాగుండి తగ్గితే యావరేజ్ చేయాలి, కానీ లేకపోతే నేను కొన్న కంపెనీ రేటు తగ్గిందని యావరేజ్ చేసుకోవడం మీకే నష్టదాయకం తర్వాత. లేకపోతే ఈ కంపెనీ గురించే చెప్పాలంటే 1105 రూపాయలు ఇప్పుడు ఉంది, కానీ అది యాక్చువల్ గా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఎంత అంటే మా లెక్క ప్రకారం ఫెయిర్ ప్రైస్ 1320 కన్నా పెరిగే అవకాశం తక్కువ. ఎందుకు అని అడిగితే మీరు ఒకసారి స్క్రీన్ మీద నేను చూపించిన డేటానే కనుక చూసినట్లయితే 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉండే కంపెనీ దాదాపుగా 1300 కోట్ల టర్న్ ఓవర్కి వచ్చింది. టర్న్ ఓవర్ బాగుంది, కానీ ఒక్కసారి కనుక మీరు ప్రాఫిట్ చూసారనుకోండి
130 కోట్లు 2023 మార్చ్ లో ఉంటే ఇప్పటికి కూడా 139 కోట్లు. అంటే ప్రాఫిట్ ఇంత పెరిగింది, చాలా తక్కువ, కేవలం 8 కోట్లు. ఇది టర్న్ ఓవర్ దాదాపుగా 30% పెరిగితే, అంటే ఈ కంపెనీ పెరిగిన సేల్స్ మీద మార్జిన్స్ తెచ్చుకోలేకపోతుంది. ఇటువంటి కంపెనీలు అసలు ఉండకూడదు. మీరు ఆల్రెడీ ఉన్నారు, ఒకవేళ ఉన్నారు అంటే వాళ్ళు తగ్గింది కాబట్టి ఉండాలి, కానీ పొరపాటును కూడా మీరు యావరేజ్ చేయకూడదు. దీనికి కారణంగా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న లాకర్ కాలం చూస్తే ఒకప్పుడు 12.69 13% వరకు ఉన్న మార్జిన్ తగ్గుతూ 10% పడిపోయింది. అంటే మార్జిన్ షింక్ అవుతున్నాయి సేల్స్ పెరిగినా కూడా. కాబట్టి ఈ కంపెనీ ప్రాఫిటబుల్ ఆపరేషన్స్ లో లేదు. ఇటువంటి కంపెనీ మీ దగ్గర ఉండటం మంచిది కానే కాదు. మీకు ధైర్యం ఉంటే అన్ని మార్కెట్లో అన్ని కంపెనీలు తగ్గినాయి కాబట్టి ఇది అమ్మేసి వేరే దానిలోకి వెళ్ళండి. లేదు ఇందులోనే ఉంటాను, కొద్దిగా నా లాస్ట్ బ్యాలెన్స్ కష్టంగా ఉంది అని అనుకుంటే కొత్తగా మాత్రం కొనకండి. 1300 రూపీస్ వస్తే శుభ్రంగా అమ్మేసి అప్పుడన్నా వేరే కంపెనీలోకి మూవ్ అవ్వండి. ఎస్, ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, ఆనంద్ కుమార్ గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. అవాంటల్ షేర్స్ 1000 ఉన్నాయి మేడం. అవాంటల్ కదా, అవాంటల్ సార్ 1000 ఉన్నాయి. 170 సార్ యావరేజ్. ఉంచుకోమంటారా? యావరేజ్ ఏమంటారు సార్? అదే మేడం మీరు ఇట్స్ ఫాలోయింగ్ స్వాడ్ అంటామండి ఇలాంటి స్టాక్స్. సో మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ లాస్ట్ జూలైలో ఇది 211 రూపీస్ ఉన్న స్టాక్. మంత్ ఆన్ మంత్, వీక్ ఆన్ వీక్ కూడా ఎక్సెప్ట్ ఫర్ 2-3 వీక్స్ కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లోనే ఉన్న స్టాక్ ఇది. సో యాజ్ ఆఫ్ నో ఐ థింక్ ఎన్ఎస్సీ లో మనం చూస్తే కనుక అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది. డెఫినెట్లీ నో అని చెప్పాలండి, బిగ్ నో యావరేజ్. ఐ డోంట్ థింక్ ది 170 ఇప్పట్లోనే వచ్చే ఛాన్సెస్ అయితే ఇమీడియట్లీ కనపట్లేదు, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ డౌన్ బై 50 రూపీస్. నా ఉద్దేశంలో ప్రాబ్లీ పుల్ బ్యాక్ ర్యాలీస్ అనేది వస్తాయి ప్రతి స్టాక్ కూడా. ఇన్ఫాక్ట్ 2 మంత్ హై ఏదైతే ఉందో, ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ హై 161 ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ అలాంటి లెవెల్ వస్తే కనుక అవెంటల్ 160 లో ప్రాబ్లీ ఒకవేళ వచ్చిందంటే ఇఫ్ యూఆర్ లక్కీ ఆ 10 రూపీస్ లాస్ బుక్ చేసి బెటర్ కంపెనీ షిఫ్ట్ అవుతాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కోటేశ్వరరావు గారు. హలో అండి. నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. గార్డెన్ రిచ్ 65 ఉన్నాయండి. ఎన్టీపీసీ గ్రీన్ ఒకటి తీసుకున్నాను సార్. గార్డెన్ రిచ్ ఏమో 16 లోలో ఉన్నాను. ఎన్టీపీసీ 27.7 లాస్ట్ లో. ఐ జస్ట్ వాంట్ యువర్ అడ్వైస్. లాస్ గురించి మీరు ఫస్ట్ ఎక్కువ కంగారు పడద్దు, మాట్లాడటం కూడా అనవసరం. ఎవరు మనకు సహాయం దాని మూలంగా చేయరండి. మనం చూడవలసింది మనకున్న కంపెనీ మంచిదో కాదో చూడాలి. ఇప్పుడు గార్డెన్ రీచ్ కనుక చూస్తే నేను స్క్రీన్ మీద చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. అందులో ప్రస్తుతం ఉన్న రేటు కనుక చూసినట్లయితే ఇది నిన్నటి ప్రైస్ ఉంటుందండి, వాళ్ళు ఇంకా మార్కెట్ నాకు అప్డేట్ కాలేదు కాబట్టి. దీని ప్రకారం చూస్తే 1400 రూపీస్ లో ఉన్న గార్డెన్ రీచ్ ఫెయిర్ ప్రైస్ ఇప్పుడున్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే కనుక 2000 రూపీస్ ఉండాలి. అందువల్ల ఇంకా 44% ఉంది. ఉంచుకోవాలంటే ఉంచుకోవాలి, కొత్తగా కొనుక్కోవాలంటే కొనకూడదు. ఎందుకు అంటే మీరు ఇక్కడ కనుక చూసినట్టు ఓకే టు బై అనే దానిలో ఇంకా నాట్ ఎట్ అని ఉంది. అంటే ఇది అన్నిటికన్నా అట్రాక్టివ్ గా కనపడే అవకాశం ఇంకా లేదు కాబట్టి అట్లాగే ఉండటం జరిగింది అనమాట. అందువల్ల అది ఇంకా కొత్త ఉన్నది మంచి పద్ధతి కాదు. రెండవది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అని చెప్పారు, అది కొత్త కంపెనీ అండి, ఈ మధ్యనే వచ్చిన కంపెనీ. దాని గురించి రాజేంద్ర గారు టెక్నికల్ గా చెప్తే బాగుంటుంది. ఐ థింక్ ఈవెన్ ఎన్టీపీసీ గ్రీన్ కూడా ప్రైస్ డిస్కవరీ అయితే అవ్వాలండి డెఫినెట్లీ. సో ఐ థింక్ ఇట్ మై టేక్ లిటిల్ టైమ్ ఇంకా కూడా. సో యాజ్ ఆఫ్ నో అయితే డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. సో మోస్ట్ ఆఫ్ ద లిస్టెడ్ కంపెనీ స్టాక్ లాగానే లైక్ మనం స్విగ్గీ లాంటి స్టాక్స్ లో చూసాం. ఇది నవంబర్ లో లిస్ట్ అయింది, 111 లో లిస్ట్ అయ్యి 155 దాకా వెళ్ళటం చూసాం. అక్కడి నుంచి కంటిన్యూస్లీ కిందకు రావటం, అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళి చూస్తాం ఇప్పుడు 107. సో మీరు 30% లాస్ లో ఉన్నారు. ప్రాబ్లీ దీనికి ప్రైస్ డిస్కవరీ అనేది ఇంకా అట్లీస్ట్ 1 క్వార్టర్ పడుతుంది. ఇది వీక్లీ చార్ట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక డెఫినెట్ గా ఈ స్టాక్ కూడా ఒకవేళ పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది అంటే కనుక 128 ఆ లెవెల్ వస్తే కనుక షుడ్ ట్రై టు ఎగ్జిట్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో బెటర్ కంపెనీకి షిఫ్ట్ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. ఓకే సార్. సార్ రాజేంద్ర గారు, అయితే ఇప్పుడు మార్కెట్స్ ఉన్న సిచ్యువేషన్ లో ఏ రంగంలో ట్రేడింగ్ లేకపోతే పెట్టుబడికి అనుకూలంగా ఉంది సార్? ఐ థింక్ ప్రాబ్లీ మనకి ట్రంప్ ఇష్యూస్ కానీ లేకపోతే అతను పెట్టే ఆంక్షలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్కువ డిస్ట్రప్షన్ గా సెక్టర్ ఏదైతే ఉందో చాటికల్లీ మనం చూస్తే కనుక ఐటీ అనిపిస్తుందండి. సో ఐటీలో పెద్ద బిగ్ మూవ్స్ అనేది కనపట్లేదు మనకి, అంటే వొలటాలిటీ అనేది తక్కువ ఉంది. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఐటీ షుడ్ బి ఎ సేఫ్ హెవెన్ అని చెప్పొచ్చు. అది కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఫ్రంట్ లైన్ ఐటీలో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఒకవేళ మిడ్ క్యాప్ లో ఉండాలంటే కనుక పర్సిస్టెంట్ లాంటి స్టాక్స్ తీసుకోవచ్చు, లేదంటే ఇన్ఫోసిస్, విప్రో లాంటి స్టాక్స్ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ స్లోలీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంకో సెక్టర్ మనం చూస్తే కనుక
ఎక్కువ కరెక్షన్ కానీ ఇండస్ట్రీ మనం చూస్తే కనుక ఫార్మా. సో ఈ రెండు కూడా డిఫెన్సివ్ సెక్టర్ గా మనం అనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. సో వాటిలో కూడా ఈ షుడ్ బి విత్ ద ఫ్రంట్ లైన్. సో స్టాక్స్ లైక్ దివీస్ లాంటిది, లేదంటే డాక్టర్ రెడ్డి లాంటివి, సిప్లా లాంటివి ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. ఎందుకంటే మిడ్ క్యాప్ లో ఉంటే వన్ బ్యాడ్ క్వార్టర్ ప్రాబ్లీ ఎట్లా పనిచేస్తుందో మార్కెట్ మనం నాట్కోలోని చూసాం. సో ఆ థ్రెట్ ఆల్వేస్ మిడ్ క్యాప్స్ లో ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్ లో అట్లీస్ట్ స్టిల్ నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా మేబీ ఫ్రంట్ లైన్ ఫార్మా అండ్ ఐటీ అక్యుమిలేట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వివికే ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజేంద్ర గారు మీ అనాలిసిస్ అందించినందుకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్. నమస్తే.